హలో మిత్రులందరికీ నా అభినందనలు. ఈరోజు మేము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకంగా సూపర్ స్టార్ హీరో కృష్ణ గారికి పాడిన పాటలు పాడించాలని చెప్పి మేము ప్లాన్ చేసుకుని కూర్చున్నాం. అయితే అనుకోకుండా చిన్న అవాంతరం ఏంటంటే, మేము ఈరోజు వందే భారత్కి సుజావాణి మా అమ్మాయి విశాఖపట్నం నుంచి అంతా లిస్ట్ అంతా తయారు చేసి చాలా కష్టపడి ఇవాళ తెల్లవారుజామున వందే భారత్ ట్రైన్ ఉందనుకొని మేము స్టేషన్కి కూడా వచ్చేసింది 5 o'clock. తీరా చూసి ఈరోజు మంగళవారం ఉండదంట. అది మంగళవారం ఉండదంట. పాప బాధపడుతూ వెనక్కి వచ్చేసింది. ఈలోపు మేము ఆవిడ పాడిన పాటలు, లిస్ట్ అవుట్ చేసిన పాటలు అనే అయినా సరే మా షానవాజ్, మా సార్ శశికుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా తీసుకెళ్లారు మంచి మంచి పాటలతోటి. సరే, మేము ఈరోజు 50 సంవత్సరాలు అయిన సందర్భంగా మ్యాంగో ప్లేయర్ నారుమంచి శ్రీనివాసమూర్తి గారికి 50 సంవత్సరాలైన నిమిత్తంగా మేము ఆయనకి సత్కారం, బిరుదు ప్రదానం చేద్దామని మేము మా అపరూప ఈవెంట్ ద్వారా, ఎంటర్టైన్మెంట్ ద్వారా, మీడియా ఎంటర్టైన్మెంట్ ద్వారా మేము మా సభ్యులు, మేము పెద్దలు, అశోక్ బాబు గారు మేమంతా కలిసి మేము నిర్ణయించుకున్నాం. ఈ సందర్భంగా మీరంతా ఇప్పుడు ఉండి ఈ సత్కారాన్ని మీరు కొద్దిగా సహకరించవలసిందిగా కోరుతూ, మిత్రులందరికీ మరోసారి విన్నపము. వీరస్వామి ఇటెలబాగు పక్కనే ఉండు సార్, నార్మంచి వారు సార్, కొద్దిగా మీరు వేదికను అలంకరిస్తే చాలా సంతోషం. ముఖ్యంగా మీరు రావాలి. అలాగే మా పెద్దలు, మా గౌరవనీయులు త్రినాథ్ బాబు గారు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. వంశీ రామరాజు గారు కూడా వచ్చారు, వేరే పక్క దాంట్లో ఉండి వారు కొద్దిగా వస్తానని చెప్పాను అన్నారు. అలాగే మాకు మయూరి ఆర్కెస్ట్రా, మా సురంకి షహన్షా ఒకసారి వారు కూడా వేదికలో ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే చాలామంది మిత్రులు అందరూ ఉన్నారు. మా గాయకులు డాక్టర్ శంకర్రావు గారు, రామ్ శెట్టి గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శశికుమార్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించి చాలా చక్కగా తీసుకొచ్చారు, వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. శంకర్రావు గారు నార్మంచిగా వారికి ఈరోజు మేము ఏంటంటే, మా ఢిల్లీ నుంచి, బాంబే నుంచి మా బిడ్డ మా శివకుమార్ గారు బాంబే నుంచి పాపం ఆయన వచ్చి ఈ పాట ఇందులో పాట పాడటానికి బాగా పాడి మమ్మల్ని అందరినీ ఇచ్చేసి, శివకుమార్ గారు ఎక్కడున్నా సరే మీరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. వారిది డివైన్ క్లాసిక్ వోకల్స్ అని మా సంస్థ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. వారు కూడా పాపం మా ఈ కార్యక్రమం గురించి బాంబే నుంచి చాలా ప్రయాసపడి వచ్చారు. వాళ్ళ సోదరి, మా అమ్మాయి జస్ట్ మిస్ అంతే. ఇవాళ వందే భారత్ మమ్మల్ని మేము డేట్ చూసుకోలేదు, ఆవిడ డేట్ చూసుకోలేదు. అది ఏమైందంటే, ఈరోజు మధ్యాహ్నం నుంచి అది వందే భారత్ ఉంది. సడన్గా ప్రోగ్రామ్ అంతా కొద్దిగా అటు ఇటుగా అయినా బాగా చక్కగా జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా శశికుమార్ గారికి నేను కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేశారు ప్రముఖ గాయకులు, ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ నేషనల్ వైజ్ మరి అందుకున్నటువంటి త్రినాథరావు గారు. వారికి ఈ సభా వేదికకి శుభస్వాగతం తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా వారిని అభ్యర్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. నాయుడు గారు, మీరు దిగి వెళ్ళిపోయారండి. హీరో గారు కూర్చోండి. భీమన ముద్దుకృష్ణ నాయుడు గారు, పేరులోనే ఎంతో ఆకర్షణ, ముద్దుకృష్ణుడు. అపరూప మీడియా ఎంటర్టైన్మెంట్ స్థాపించి గొప్ప సంగీత అభిమాని. ఆయన స్వయంగా పాడగలడు కానీ పాడడానికి సాహసించడు ఎప్పుడు. నేను ఎన్నోసార్లు చెప్తాను, మీతో ఎక్స్క్లూజివ్గా ప్రోగ్రామ్ చేయించాలని అనమాట.
ఈ రోజున మన బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత మన కృష్ణ గారి జన్మదినాలు పురస్కరించుకుని వారి పాటలతో అద్భుతమైన కార్యక్రమం చేయటం, ఆణిముత్యాల లాంటి గాయని గాయకులతో చక్కని సంగీత కార్యక్రమం ప్రజెంట్ చేయడం చాలా చాలా ఆనందదాయక విషయం. వారు చెప్పినట్టుగానే మన సుధా రాలేకపోవడం ఒక లోటైనా కానీ ఆ లోటుని భర్తీ చేస్తే మన గాయని గాయకులందరూ కూడా మా చాలా సంతోషం. ఈ సందర్భంగా మన ముగ్గురు గురించి చాలా క్లుప్తంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే సభా సంప్రదాయం కాబట్టి మా నాయుడు గారు ఇప్పటికీ నాకు డౌటే, వారు ముందు పుట్టారా వారు నవ్వు ముందు పుట్టిందా అని. ఎవరైనా సరే ఎంతో ముందు కాల్ చేసి ముందు పెద్ద నవ్వు నవ్వుతాడనమాట. అంత గొప్ప మహానుభావుడు, చాలా గొప్ప నాయుడు గారు. ఈ మధ్యకాలంలో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అపరూప ఎంటర్టైనర్స్, మీడియా ఎంటర్టైనర్స్ ద్వారా. దానికి మూలస్తంభాలు మా కాజా గారు ఏరి, తర్వాత ఆయన వెళ్ళి రాలేదు అజీజ్ వీరిద్దరు అనమాట. ముందు ముందు కూడా వారు ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఇకపోతే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినా కానీ సభా సంప్రదాయం కాబట్టి ఒక్కొక్క మాట. బాలసుబ్రహ్మణ్యం గారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ సంగీత ప్రపంచానికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. దాదాపు 40,000 పైగా పాటలు ఎన్నో భాషల్లో పాడి మనందరి హృదయాల్లోనూ చిరస్థానం సంపాదించిన మహానుభావుడు. నిజంగా ఆయన మన నుంచి వెళ్ళిపోవడం మనకి తీరని లోటు. ఎన్ని కార్యక్రమాలు ఆయన ఒక్కొక్క చిన్న చిన్న మాట చెప్పాలంటే, ఒకే రోజున దాదాపు 23 పాటలు పాడి రికార్డ్ అందులోనూ 15 పాటలు మన సుశీలమ్మ గారితో. ఆ రికార్డు ఇంతవరకు అలాగే నిండిపోయింది. అంత గొప్ప మహానుభావుడు. నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఆచంద్రార్కం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చోట మార్మలైనా సరే వినిపిస్తూనే ఉంటాయి. ఇకపోతే మన కృష్ణ గారు ఎన్నో ఫస్ట్లు, మొట్టమొదటి జేమ్స్ బాండ్ మూవీ గూఢచారి 116, తర్వాత మొట్టమొదటి ఇంకోటేంటి సినిమాస్కోప్ ఏదండి అల్లూరి సీతారామరాజు, సింహాసనం 70mm 70 ఫుల్ స్కోప్ ఏమో అల్లూరి సీతారామరాజు. తర్వాత ఇంకో మధ్యలో మూవీ మోసగాళ్ళకి మోసగాడు దాన్ని ఏమన్నారు, ఇదేమో జేమ్స్ కౌబాయ్. ఇలా అన్నీ కూడా ఫస్ట్లు అనమాట. ఎంతో రికార్డులు స్థాపించాడు. అసలు ఆయన సినిమాలో రావడానికి కారణం ఏంటంటే, వారు చదివినటువంటి ఏలూరులో సిఆర్రెడ్డి కాలేజీలో అక్కినేని నాగేశ్వరరావుకి అద్భుతమైన సన్మానం చేస్తున్నప్పుడు ఆయన స్టూడెంట్గా ఉండి ఆ ప్రజాదరణ చూసి నేనైనా సరే ఎప్పటికైనా సినిమాలకు వెళ్ళని నిర్ణయం తీసుకుని ఆ ప్రకారంగానే సాధించాడు ఆయన. అంత గొప్ప అభిమానాన్ని సంబంధించేదంటే దాదాపు రికార్డు 2,500 అభిమాన సంఘాలు ఉండేయట ఆయనకి, కృష్ణ గారికి. ఎంత గొప్ప విషయం అండి. సింహాసనం శతచిత్ర జయంతి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మద్రాసులో దాదాపు 400 బస్సులో 30,000 మంది ఇక్కడి నుంచి వెళ్ళారటండి. అక్కడ తమిళ అధికారులు అందరూ కూడా ఆశ్చర్యపోయారంట. అంత గొప్ప కృష్ణ గారి మొన్న 31వ తారీఖున బురిపాలెంలో పెట్టినట్టున్నాడు. ఎందుకంటే బురిపాలెం అంటూ ఉంటారు కదా. వారిద్దరి జయంతిని పురస్కరించి ఈరోజు అద్భుతమైన కార్యక్రమం చేయటం. అంతేకాకుండా ఆ సందర్భంగా మన నారుమంచి శ్రీనివాసమూర్తి గారు గొప్ప కళాకారులు, వారిని సత్కారం చేయడం నిర్ణయం తీసుకోవడం నిజంగా మా నాయుడు గారిని అభినందించాలి. ఎంచేతంటే ఇటువంటి వారికి అంటే మనం చేయవలసింది పెద్ద మిగతా వాళ్ళందరి సంగతి పక్కది. ఎంచేతంటే మరుగున పడినటువంటి ఆణుముత్యాలు వీళ్ళని బయటికి తీసుకురావాలి. అది నాకు మొట్టమొదటి ఆయన చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది. నాయుడు గారు హ్యాట్స్ ఆఫ్ టు అనిపించింది అనమాట. శ్రీనివాసమూర్తి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పను. ఎంచేతంటే వారు అద్భుతమైనటువంటి సన్మాన కార్యక్రమం వారికి ఇచ్చారు. కాంగో డ్రమ్స్లో దిట్ట. అంతేకాకుండా పిల్లల్లో ఒక అమ్మాయిని మంచి క్లాసికల్ సింగర్ కింద తీర్చిదిద్దారు వారు. అది నిజంగా చాలా గొప్ప విషయం. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం కలిగజేసినటువంటి మా నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుని నీకు సన్మాన కార్యక్రమానికి వెళ్దాం. డాక్టర్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. సభకు నమస్కారం. ఇంతకు ముందు కూడా నేను చాలా ప్రోగ్రామ్స్, నాయుడు గారి ప్రోగ్రామ్స్ వాచ్ చేశాను. బికాజ్ ఐఎమ్ ఏ ఫ్రీక్వెంట్ విజిటర్ టు గానసభ. ఆయనలో ఈరోజు నాకు బాగా హ్యాపీ అనిపించింది, మనం మర్చిపోతున్న కళాకారులు ఇలాంటివి. క్యారోకేలోకి వచ్చేసాము, పాడుతున్నాం, వెళ్తున్నాం, కానీ ఎన్నో వేదికల మీద కొన్ని వందల వేల ప్రోగ్రామ్స్ ఇచ్చి అలరించిన ఆ సమయానికి కనుక ఒకసారి మనం వెళ్ళగలిగితే చాలా చాలా ఆ థాట్ నాయుడు గారికి రావటం. ఆయన గురించి విన్నాను నేను, అంటే చాలామంది చెప్పడం ఒక కామన్ వర్డ్, నేను ఎక్కువ ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం, సుమనస్కుడు అని చెప్తారు ఆయన గురించి. అంటే మంచి మనసు గలవారు. అలాంటి వాళ్ళు కళాకారుల కోసం ఆయన చేస్తున్న కృషి చాలా చాలా అభినందనీయం.
స్పెషల్ నా ఫ్రమ్ మై హార్ట్, బాటమ్ ఆఫ్ మై హార్ట్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకోండి. ఇలాంటి కళాకారులు శ్రీనివాస్, దే ఆర్ లెజెండ్స్. సమయం మారొచ్చు, దానివల్ల ప్రయారిటీస్, సమాజం ఇచ్చే ప్రయారిటీస్ మారొచ్చు, కానీ చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సార్ గురించి చాలా విన్నాను. కాంగోస్ బ్యాంగోస్ అంటే ఒకప్పుడు, ఇప్పుడు పాడాం మనం అవి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ లవ్ మీ నరజాన. థ్యాంక్స్ నాయుడు గారు, నన్ను పిలిచి నాతో పాడించినందుకు. ఇంకా మీరు అపురూప పతాకంతో ఇంకా గొప్ప గొప్ప సాధించాలని, కళకి సేవ చేయాలని కోరుకుంటూ, తర్వాత ఇంకొక లెజెండ్ నా ఇక్కడే కూర్చున్నారు. మేము విజయవాడలో పుట్టినప్పుడు రాజా గారు, మా ఫాదరు కూడా సురోంక రాజా, ఆయన పాటలు ఈ రోజు కూడా నేను, ఆయన నాకు పెద్దగా తెలియదండి, చాలా చిన్నపిల్లాడు నేను. మా స్కూల్ డేస్లో కాలేజ్ ఇంటర్మీడియట్ లైలా కాలేజీలో బిఎస్ చదువుతున్నప్పుడు ఆయన ప్రోగ్రామ్ కంపల్సరీ. ఆయనకి ఆర్కెస్ట్రా మయూరి అని వెరీ వెరీ ఫేమస్ ఆర్కెస్ట్రా. ఆయన లలితా సాగరి వీళ్ళంతా ఒక టీం ఉండేది. ఎక్స్ట్రాడినరీ సింగర్ ఆయన. ఆయన పాట నాకు ఒకటి బాగా గుర్తుకొస్తుంటుంది, జూమ్ బరాబర్ జూమ్ అని. ఆ పాట ఆయనే పాడాలి, నాకు బాగా గుర్తు. సో మరొక్కసారి ఆయన అంతకుముందు పరిచయం చేశారు సారు నాయుడు గారు, మరొకసారి ఆయన్ని చూడగలగటం అదృష్టం అనుకుంటాను. దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఎంతో సేవ చేసిన వాళ్ళు. వాళ్ళకి మనం ఇలా సత్కరించుకోవడం భాగ్యంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. జూమ్ బరాబరి జూమ్ షరాబి. మా సూరంకి షన్షా గారు కూడా 2 మొక్కలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళ ప్రోగ్రామ్ మేము వీధిలో నుంచి చూసేవాళ్ళం. మేము అందరికి నమస్కారం అండి. దేవుడు ఇచ్చినటువంటి అదృష్టం అది. మనం దేనికో మంచి పనికి ఉపయోగపడేలాగా చేయటం అనేది అది అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నన్ను ఆదరించిన ఎంతోమంది మహానుభావులు, సంగీత ప్రియులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన నా మిత్రుడు, సోదరుడు నాయుడుకు కంగ్రాట్స్ చేస్తూ ఆల్ ది బెస్ట్. మా అమ్మాయి సుధావాణి లైవ్లో చూస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆవిడ ఆశీస్సులు కూడా మన నార్మంచి వారి గడి నమస్కారాలు వారి తరపున నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజంగా ఈ ప్రోగ్రాం గురించి చాలా అంటే చాలా పాపం ఆమె ప్రాణం పోసింది. జస్ట్ మాకు వందే భారత్ అన్యాయం చేసింది. మా నార్మంచి వారికి సన్మానం స్టార్ట్ చేయాల్సిందిగా సార్ శశికుమార్ గారిని నేను కోరుతున్నాను. వారు నిజంగా ఈరోజు చాలా ఎర్లీగా వచ్చి ఒక్క పావుగంట పైనే ఆ దేవుడి మండపాన్ని, ఆ దేవుడిని ఎంత శుభ్రం చేశారంటే దానికి ఎంత చెప్పకూడదు, చాలా బూజు ఉంది. అది భగవంతుడు ఆయన చేత ఈరోజు సేవ చేయించుకున్నాడు మా ద్వారా. నిజంగా శశికుమార్ గారు చేసింది చాలా అపరూపమైన సేవ అండి. నేను ఒకసారి శ్రీనివాస్ గారు, బండి శ్రీనివాస్ గారు, త్యాగరాజ సభ వారు వచ్చి చూసి, నువ్వు తీసిన వీడియో నాకు వెంటనే పంపించు అని చెప్పి వెళ్ళిపోయారు. అపురూప మీడియా ఎంటర్టైనర్స్ వారి సంస్థలు. ఇంతకుముందు వారి పరిచయం నాకు ఎక్కడంటే శారదా సాయి గారిని ఒక గాయనిమణి ఉన్నారు. వారి కార్యక్రమంలో, ఒక ప్రైవేట్ కార్యక్రమంలో, ఒక కమర్షియల్ ప్రోగ్రాంలో నేను హరివరాసనం అనే పాట పాడుతున్నప్పుడు వారు చూసి మీ గాత్రం బాగుందని చక్కగా ఈ కార్యక్రమంలో నాకు కొన్ని పాటలు సెలెక్ట్ చేసి ఇచ్చారు. అలాగే గాయకుడిగా మాత్రం నాకు ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చారు, కానీ కొన్ని ఎక్స్ట్రా పనులు నేను చేశాను. అవి దేవుడి కోసం, దేవుడి సేవగా భావించాను. సంగీతం దేవుడి సేవే, అలాగే దేవుడి ముందర మనం పాడటం కూడా అందులో ఆది పూజ్యుడు ఆయనకు సేవ చేయడం అది అదృష్టం. ఈరోజు ఆ అదృష్టం నాకు కలిగించారు ఈ గాన సభ ద్వారా. నాకు కలిగినందుకు, అలాగే నాయుడు గారికి ప్రత్యేకంగా ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా మూర్తి గారిని ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం.
ఈ సన్మాన కార్యక్రమంలో గాయని గాయకులు కూడా వేదికకి ఆహ్వానిస్తున్న వారు కూడా వేదికలో రావాల్సిందిగా కోరుతున్నాం అందరినీ. వీరస్వామి రండి, గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలండి. వారికి సన్మాన పత్రం అపరూప ఎంటర్టైనర్స్ సంస్థ నుంచి నాయుడు గారి ద్వారా చక్కటి సన్మాన పత్రాన్ని అందించారు. శంకర్ గారు శాలువతో సత్కరిస్తున్నారు. అలాగే వారికి మెమెంటోని అనురాధ గారి ద్వారా అందిస్తున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చక్కటి మొక్కలు నాటాలి. ఆ సత్సంకల్పాన్ని అపరూప సంస్థ వారు నెరవేరుస్తున్నందుకు వారికి సభముకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ప్రపంచం అంతా పచ్చదనంతో నిండిపోవాలి, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని చెప్పి మనస్ఫూర్తిగా, అందుకనే చక్కగా మనీ ప్లాంట్, అలాగే సుఖ సౌఖ్యాలతో పాటు ధనం శ్రేయం కూడా అభివృద్ధి చెందాలని. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతిష్టతిని వారు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నింటిలో పాల్గొంటూ వారు కూడా ఎన్నో విజయాలను చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈనాడు ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మా నాయుడు గారిని కూడా అందరి చేతుల మీదుగా సత్కారం చేసుకుందాము. మీరు నన్ను క్షమించాలి, పక్క హాల్లో కార్యక్రమం ఉన్న కారణం చేత వారికి సత్కారం చేసి నేను పెడతాను. తర్వాత కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. గట్టిగా చెప్పట్లండి. మరి ఇంత మంచి పాటలు ఈ రోజుల్లో నేను అసలు ఇంత మంచి కార్యక్రమం ఈ మధ్యలో చూడలేదు అసలు. ఎందుకంటే త్యాగరాయ గాన సభలో చక్కగా ఇలా లైవ్ వాయిస్తూ పక్కన పాటలు పాడుతూ చాలా బాగుంది ఈరోజు కార్యక్రమం. గౌరవశ్రీ నారుమంచి శ్రీనివాసమూర్తి గారు కళలకు కళాకారులకు పేరెన్నికగన్న ఆంధ్ర ప్యారిస్గా పిలువబడే తెనాలి పట్టణం ముందు కీర్తిశేషులు శ్రీ సీతారామాంజనేయులు గారు శ్రీమతి విమలా గారుల పుణ్య దంపతులకు 3వ సంతానంగా మన నారుమంచి చిన్నప్పటి నుండి పాటలు వాయిద్య పరికరాల మీద ఉన్నటువంటి ఉత్సాహంతో శ్రీ విద్యాసాగర్ గారి వద్ద బాంగో కాంగో నేర్చుకుంటూ 1974 సంవత్సరంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మ్యూజికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్లో కాంగో బాంగో డ్రమ్మర్గా చేరారు. మన నారుమంచి వారు తీరిక సమయంలో తెనాలి పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో గుంటూరు జిల్లాల్లో విజయవాడ పట్టణంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటూ డిగ్రీ మరియు టైప్ అండ్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటూ ఉద్యోగానికి కావలసిన అర్హతలు పూర్తి చేసుకున్నారు. 1980 సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ ఫుడ్స్ హైదరాబాద్లో ఉద్యోగం రావడం, ఇక్కడ కూడా తన వృత్తిని కొనసాగిస్తూ 2012 సంవత్సరంలో పదవి విరమణ చేశారు. శ్రీ నారుమంచి వారి ధర్మపత్ని శ్రీమతి ప్రమీల గారు కూడా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగినిగా ఉంటూ నారుమంచి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ తన భర్త ఆశయాలు తన ఆశయాలుగా భావించి వీరి కుమార్తెలను సంగీత ప్రపంచం వైపు వీరి ఆశయాలకు తగ్గట్టుగా ప్రయాణింపజేయడం అత్యద్భుతం, అనిర్వచనీయం, ముదావహం. ఈ దంపతులకు జన్మించిన వీరి కుమార్తెలు శ్రీదీప్తి, శ్రీవిద్యలలో శ్రీదీప్తిని ఎంఏ మ్యూజిక్ వోకల్, లలిత సంగీతంలో మంచి నిష్ణాతులుగా తీర్చిదిద్దిన వీరికి సంగీత ప్రపంచం శుభాకాంక్షలు తెలియపరుస్తుంది. రెండవ కుమార్తె శ్రీవిద్య బ్యాంక్ ఉద్యోగినిగా ఉన్నారు. శ్రీ నారుమంచి శ్రీనివాసమూర్తి గారు కాంగో బాంగో వాయిద్య పరికరంపై వారి చేతి వేళ్లు నాట్యం చేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. నిజంగా వీరు ప్రదర్శన చేస్తుంటే వీరి చేతి వేళ్లు కాంగో బాంగో వాయిద్యంపై పరుగులు తీస్తూ గిలిగింతలు పెడుతూ మంచి అనుభూతిని కలిగిస్తూ పాటకు స్వాగతం ఇస్తుంటాయి. కనికట్టు చేస్తూ కదిలిపోయే నారుమంచి వారి చేతివేళ్లు మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది.
సంగీతాభిమానుల హృదయాలను పరవశింపచేస్తాయి. అందుకే కాబులు శ్రీమూర్తి గారిని వారి జన్మస్థలమైన తెనాలి పట్టణంలో 5/2/2015 సంవత్సరంలో ఘంటసాల కళా పరిషత్ తెనాలి వారు ప్రముఖ హాస్య నటుడు స్వర్గీయ ఏవిఎస్ గారి ద్వారా సత్కారం పొందారు. మరియు 7/12/2024 తేదీన శ్రీమతి శ్రీ ఘంటసాల సంగీత కళా సమితి విజయవాడ వారు ఘంటసాల గారి 102వ జయంతి సందర్భంగా శ్రీమూర్తి గారిని లయ సమన్వయ బిరుదుతో సత్కరించారు. బాంగో కాంగో వాయిద్య కళాకారుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో శ్రీ నారుమంచి వారిని సూపర్ స్టార్ హీరో కృష్ణ మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారుల జయంతి సందర్భంగా 2025వ సంవత్సరానికి గాను అపురూప మీడియా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గౌరవ సభ్యులు కళాభిమానులు పేరు పొందిన కళా సంస్థల అధిపతుల నిర్ణయంపై శ్రీమూర్తి గారికి శ్రీ వంశీ రామరాజు గారు మరియు శ్రీ చింతలపూడి త్రినాథరావు గారి చేతుల మీదుగా పురస్కార నైపుణ్య మరియు బాంగోవాద్య ప్రవీణ ఆత్మీయ సత్కార బిరుదు ప్రదానం చేయటం మా సంస్థ చేసుకున్న అదృష్టంగా భావిస్తూ శ్రీ నారుమంచి శ్రీనివాసమూర్తి గారి కుటుంబం ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మీ బిఎంకే నాయుడు. చాలా అద్భుతంగా సన్మాన పత్రాన్ని రచించారు. మరి వారికి ఈ సభాముఖంగా సన్మాన పత్రాన్ని అందజేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వచనాల మధ్య వారికి మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శశి గారు. నాలుమంచి వారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ చిరు సత్కారం తీసుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది మాకు. మీరు మాట్లాడమంటారా? ఒక్క క్షణం సార్, ఇది మేము వెనకాల కూర్చొని ప్లే చేస్తాం కదా, మాకు కొంచెం అంత రాదు, అందుకని రాసుకొని వచ్చాము. ఒక 4 మాటలు చెప్తాను సార్, కొన్ని ఇన్సిడెంట్స్ అంతే. వారి అభిప్రాయం ఏంటంటే మేము వాద్యకారులేం కానీ వచనకారులం కాదు అని వారి అభిప్రాయం. అంటే మేము మాట్లాడలేకపోవచ్చు, అంటే సభాముఖంగా మాట్లాడాలంటే వక్తలు అయి ఉండాల్సిన అవసరం లేదు. అంటే మనసులోంచి ఉప్పొంగే భావాన్ని ప్రకటించడానికి కొంతమందికి భాష కూడా కావాలి. మరి కాబట్టి వారు కొన్ని పదాలు వారే స్వయంగా రాసుకుని వచ్చారు. అవి వారి అభిప్రాయాలుగా మనం భావించి వారిని ఆస్వాదిద్దాం, వారి మాటల్ని ఆస్వాదిద్దాం. భాష ఉంది కానీ అనుభవం లేదు. ఒక్క నిమిషం అండి. అవును మేడం, నేను పెట్టుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు జన్మనిచ్చిన శ్రీ నారుమంచి సీతారామాంజనులు విమల పుణ్య దంపతులకు పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విచ్చేసిన ప్రేక్షకులు, కళాకారులు, కళాభిమానులకు లైవ్ టెలికాస్ట్లో వీక్షిస్తున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అశేష ప్రేక్షకులకు, వీక్షకులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. క్లుప్తంగా ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించిన నాయుడు గారికి పేపర్ ఉంది కదా, నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృష్ణ గారు గురించి ఎవరికి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదండి. వారు సుమారు దగ్గర 400 చిత్రాలకు నటించారు. వీళ్ళిద్దరూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు కళా దిగ్గజాలు. ఒకళ్ళు నటులు అయితే ఒకళ్ళు గాయకులు. అయితే ఈ సందర్భంగా కృష్ణ గారి గురించి చెప్పాలంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి నాకు జ్ఞాపకం వస్తుంది. నేను 15-20 సంవత్సరాల వయసులో ఉండగా, నేనే కాదు ఎవరైనా సరే ఆ వయసులో జానపద చిత్రాలు, క్రైము, సస్పెన్స్ ఇట్లాంటి చిత్రాల మీద మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ విధంగా నేను కృష్ణ గారు నటించినటువంటి పగ సాధిస్తా, నమ్మక ద్రోహులు, గూఢచారి 116, అభయకళ్ళు ఇట్లాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నీ తెనాల్లో వెళ్తూ ఉండేవాడిని. ఆ టైంలో నాకు కృష్ణ గారి ఫాదర్ అయినటువంటి రాఘవ గారు పరిచయం అయ్యారు. ఎక్కువగా కృష్ణ గారి సినిమాలు రక్తం టాకీసు, గేటీ థియేటర్లో వచ్చేవి తెనాల్లో. అక్కడ ఆయన పరిచయం అవ్వటం, ఆ పరిచయం ద్వారా నేను కృష్ణ గారిని కలవాలనుకుంటున్నాను అని చెప్తే, నువ్వు ఒకసారి మా ఇంటికి రావయ్యా అన్నాడు. అంటే నేను సమ్మర్ హాలిడేస్లో ఒకసారి మా ఇంటి దగ్గర నుంచి కృష్ణ గారి ఇల్లు 15-20 నిమిషాలు పడుతుందండి తెనాల్లో సైకిల్ మీద వెళ్తే. ఒకరోజు ఎండాకాలం సైకిల్ మీద వెళ్ళాను. కానీ నా దురదృష్ట ప్రకారం కృష్ణ గారు ఆయన యూనిట్ మొత్తం మోసగాళ్ళ యూనిట్కి వచ్చారు. వచ్చి వారంతా వేరే పని మీద వెళ్ళిపోతే నాకు నిరుత్సాహపడ్డా. కానీ పాపం కృష్ణ గారు వారి అమ్మగారు నేను తెనాల నుంచి వచ్చానని తెలిసి
ఇంట్లోకి పిలిచి ఎండాకాలం నాకు చిక్కటి మజ్జిగ ఒకటి ఇచ్చారండి. ఆ తర్వాత కృష్ణ గారిని మళ్ళీ నేను మోసగాడు శత దినోత్సవం సందర్భంగా తెనాల్లో చాలా కార్యక్రమం నిర్వహిస్తే దానికి నాకు పిలుపు వచ్చింది. దాన్ని కూడా వెళ్ళి అప్పుడు కృష్ణ గారిని కలిసి వచ్చాను. అదొక చిన్న అనుభూతి. ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలంటే నా ఉద్దేశం సౌత్ ఇండియా మొత్తం మీద ఫస్ట్ టైం తెనాల్లో అసోసియేషన్ పెట్టింది మేమే 1968లో. అయితే నేను 74లో బాలసుబ్రహ్మణ్యం గారి అసోసియేషన్లో డ్రమ్మర్గా చేరినప్పుడు 1974లో ఎవరికి వారు యమునా తీరే అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ సందర్భంగా తెనాలి రావటం, మా అసోసియేషన్కి రావడం, మేమంతా వారిని కలవడం, ఆయన చిన్న హార్మోనియం పెట్టుకుని మా అసోసియేషన్ది ఎవరికి వారే యమునా తీరే అని పాటని వేదిక మీద పాడారు. ఆ తర్వాత మా అందరితో గ్రూప్ ఫోటోలు, తర్వాత ఆయన మద్రాసు వెళ్ళి అందరికీ బ్లాక్ అండ్ వైట్ ఒక ఫోటో పంపించారు. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది ఆల్బంలో, అదొకటి. ఆ తర్వాత నేను హైదరాబాద్లో సారథి స్టూడియోస్లో మా ఫ్యామిలీని తీసుకొని ఆయన కలవటం జరిగింది. తర్వాత గానసభలో, ఇదే గానసభలో ఒక ప్రోగ్రాంలో కలవడం జరిగింది. ఈ బాలు గారితో నా అనుభవాలు సార్. ఇక నాయుడు గారి గురించి చెప్తే, నాయుడు గారు ఏంటంటే ఒక అన్వేష అండి. ఆయన కళా అన్వేష అంటాము. ఈ సందర్భం నాయుడు గారు ఏంటంటే ఎక్కడైతే గాయకుల్లో వాయిద్య కళాకారులు ఎక్కడైతే టాలెంట్ ఉంటుందో దాన్ని గమనించి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే ఆయన పిలిపిస్తారు. దానికి ఉదాహరణే మన శివకుమార్ గారు, సుధావాణి గారు వైజాగ్ నుంచి. సో వాళ్ళలో ఉన్న ప్రతిభను గమనించి ఆయన ఎప్పుడు కార్యక్రమం చేసినా వారిని పిలుస్తుంటారు. నాకు నాయుడు గారు గానసభలోనే ఒక చిన్న పరిచయం జరిగింది ఒక కార్యక్రమంలో. ఆ తర్వాత మేమిద్దరం కంటిన్యూ చేస్తున్నాం. 2-3 సంవత్సరాల నుంచి నాకు నాయుడు గారితో పరిచయం, మంచి మిత్రులు అయిపోయాం. ఆ తర్వాత నాయుడు గారు ఈ కార్యక్రమంలో నన్ను ఒక పాల్గొనేటట్టు చేసి ఈ బిరుదు ప్రదానం కానీ తర్వాత సత్కారం కానీ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా త్రినాథరావు గారు, తర్వాత వంశీ రామరాజు గారు, మిత్రులు, గాయకులు అందరి చేత మీకు సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయకులు అందరూ చాలా అద్భుతంగా పాడారు. తర్వాత ఇక ఇట్లాంటి కార్యక్రమాలు నాయుడు గారు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఈరోజు పాడిన గాయకులు అందరూ కూడా చాలా చక్కగా పాడారు. మా సుధావాణి రాలేదని మాకు చాలా బాధ ఉన్నా, ఆ రూపంలో రాగ సుధామయ్య వచ్చారు. చాలా చాలా సంతోషం అమ్మా, మీకు మరి ధన్యవాదాలు. ఈ విషయంలో ఈ సందర్భంగా క్షమించాలి, ఇంకొక విషయం మర్చిపోయానండి. నేను 2012 సంవత్సరం చివరిలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కదా, మళ్ళీ మా ఆఫీస్ వాళ్ళు రమ్మన్నారు, కానీ నేను వెళ్ళలేదు. వన్స్ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ అన్నట్టుగా ఉన్న సమయంలో అనురాధ గారు మల్కాజ్గిరిలో ఉండేవారు. అప్పుడు మేమంతా మల్కాజ్గిరిలో వారి అసోసియేషన్లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. తెనాలి ఏంటంటే ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు తెనాలి, విజయవాడ అటువైపు పాటలు పాడుతుంటే జస్ట్ ఊరికే రిథమ్ కొట్టుతారు వాళ్ళకి. ఇక్కడ పలానా బీట్ ఉందా, ఆ బీట్ ఉందా అని చూడరు. కానీ ఇక్కడ అనురాధ గారు వచ్చేటప్పటికల్లా యాక్చువల్గా డెవలప్ అయింది అనురాధ గారి వల్లనే. ఆవిడ ఈ పాటకు ఒక బీట్ కొట్టామంటే మ్యాచ్ అవుతుంది. కానీ ఆవిడ ఏంటంటే ఇది కాదనుకుంటానే అనేవాళ్ళు. అన్నప్పుడు మేము వెంటనే ఇంటికి పోయి మళ్ళీ విని దానికి నోట్స్ రాసుకొని నోటేషన్ ప్లేయర్ బాంగోటన్స్లో నోటేషన్ అనేది రాయటం మొదలుపెట్టి అప్పటి నుంచి దాన్ని బాగా డెవలప్ చేసుకున్నాను. దీనికి అనురాధ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. పాటల ప్రోగ్రాం ఉంది, ఇక మన వాళ్ళు పాటలు ఉన్నాయి, పాడుకుంటారు. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి మనందరూ కూడా ఆశీర్వదించి మా కార్యక్రమం అపరూప ఎంటర్టైన్మెంట్ వారి మీ యొక్క అభినందనలు, ఆశీస్సులు, తర్వాత పూజ పెద్దలు మంచి వారికి కూడా మీ అందరి నమస్కారాలు కూడా కావాలని మీ అందరి తరపున నేనే కోరుతున్నాను. మనగానే ఓకేనా సార్? నమస్తే సార్. వంశీ రామరాజు గారు వచ్చారు. వచ్చారు సార్.
నారుమంచి శ్రీనివాసమూర్తి గారి గురించి వంశీ రామరాజు గారు ఈ కార్యక్రమానికి చాలా బిజీగా ఉన్న వచ్చారు. వారు కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మా అపరూప ఎంటర్టైన్మెంట్ ద్వారా వంశీ రామరాజు గారికి జ్ఞాపిక నేను పరిచయిస్తున్నాను. ఒక్క నిమిషం మేడం గారు. గట్టిగా చెప్పట్లేండి. రమా ఇక్కడ నుంచి బ్యాక్ కెమెరా పెట్టమ్మా. మనకి దీంట్లో చూడటం చేత కాదు. ఇది పక్క ఇక్కడ పెట్టండి. అపురూప ప్రత్యక్ష ప్రేక్షక దేవుళ్ళకి, పరోక్ష ప్రేక్షక దేవుళ్ళు అంటే అంతర్జాలంలో చూస్తున్న వారందరికీ అపురూప మీడియా ఎంటర్టైన్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఛాయాగానసంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు అన్ని సినిమా సంగీతమే. అంటే ఘంటసాల గారు, ఎస్పి బాలు గారు, వాళ్ళిద్దరు లేకపోతే సినిమా సంగీతం లేదు అసలు. వాళ్ళిద్దరి పాటలు ఇవాళ ఎంతోమంది గాయకులు ఆలపిస్తున్నారు ఛాయాగానసంలో. పైన మరి పౌరాణిక డ్రామా జరుగుతున్నట్టుంది పైన. ఇవాళ ఈ కార్యక్రమానికి బిఎంకే నాయుడు గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. నవ్వవే నా చెల్లి చల్లగాలి పిలిచాను మల్లెపువ్వు నవ్వేను క్యాప్షన్ కదా. చాలామంది గాయకులు కూడా నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం. కొన్ని కార్యక్రమాల్లో అప్పుడప్పుడే పాడుతున్న గాయకులు కూడా త్యాగరాజగాన సభలో 1 సంవత్సరం తర్వాత అద్భుతమైన గాయకులు ఎదుగుతున్నారు. దానికి కారణం వారి కృషి. త్యాగరాజగాన సభ వేదిక అలాంటిది. ఈ చిన్న వేదిక మీద సుశీల గారు కూడా వచ్చారు ఇక్కడికి ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా. నేనే సుశీల గారిని తీసుకొచ్చి రాజేశ్వరరావు గారు అవార్డు ఇచ్చాము. చిన్న వేదిక అనే ఉద్దేశం అవి పెట్టుకోలేదు. పాడేవాళ్ళకి చిన్న పెద్ద ఉండదు. బాగా స్వరం, మీ స్వరమే మీ వేదిక. చెట్టు కింద పాడిన గొప్ప వేదిక. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి గారు ఇవాళ మిమ్మల్ని మేము సత్కరించటం అంటే వారికి అంతకుముందు సత్కారం అయిపోయి నేను వచ్చేప్పటికీ సత్కారాలు ఎన్ని చేసినా పర్వాలా. శాలువాకి మైల లేదు కాబట్టి మైల లేని వస్తువు ఒక శాలువ ఒకటే. ఒక శాలువ ఎన్నిసార్లైనా కప్పచ్చు. తెచ్చారా? ఘంటసాల గారి గుడి చూసారా? చాలా అవార్డు తీసుకున్నారు మా చేతుల మీదుగా. చాలా సంతోషం. సరిగా మీ సన్మాన సమయానికి అంటే వినాయకుడు పూజ సమయానికి రావాలి. ఆ విధంగా వచ్చి మిమ్మల్ని దర్శించుకున్నందుకు. ఎందుకంటే మిత్రులారా, కళాకారులు సత్కరించుకుంటే మన ఇల్లు దేదీప్యమానంగా వెలుగుతుంది. మీరు కార్యక్రమం చూస్తున్నారు ఇవాళ వచ్చిన ప్రేక్షకులు. మీరు ఇంటికి వెళితే మీకు ఆరోగ్యం బాగుంటుంది, నిద్ర బాగా పడుతుంది. నిద్ర బాగా పట్టాలంటే రోజు ఛాయాగానసభకు రావాలి. ఛాయాగానసభలో 9 వరకు పాటలు వింటే మీకు ఏ ట్యాబ్లెట్ వేసుకోవడం అవసరంలా. ఇది అంతర్జాలంలో చూస్తున్న కార్యక్రమం చూస్తున్న వారందరికీ నేను స్వాగతిస్తున్నాను. మీరు రండి, త్యాగరాజగానసభ రండి. మీరు మీ పిల్లలు ఇంటిల పాది వచ్చి
మీకు విజ్ఞాన వికాస కేంద్రం చారాగాన సభ ఇవాళ అపురూప సంస్థ వారు ఇస్తున్నటువంటి కార్యక్రమం. ఇక్కడ సింగర్స్ నేమ్స్ చాలామంది ఉన్నారు. నేను అవన్నీ చదివితే ఒక పాట మిస్ అవుతుంది కాబట్టి వారందరిని అభినందిస్తూ ధన్యవాదాలు. జై అపురూప. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. चलो सारा देखो